వెల్కమ్. మై హోమ్. కాకపోతే ఇది ఎంటీ హోమ్ టూర్ అనమాట. ఎంటీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఓకే రండి. దిస్ ఈజ్ అవర్ 5X వెటకరు. బాగుందా? అవర్ హాల్ అనమాట. మేము కూడా ఇంత నీట్గా చూసి చాలా రోజులైంది. ఎప్పుడో స్టార్టింగ్ బిల్డింగ్ ఫస్ట్ అపార్ట్మెంట్ చూసినప్పుడు ఇంత నీట్గా కొంచెం ఖాళీగా. తర్వాత ఈరోజు చూస్తున్నాము మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఫైనల్గా ఇది చూద్దాం. ఎంటీ హోమ్ టూర్ అంటే వస్తువులు ఉండవా? మీరు ఉంటుంది కదా. ఇదన్నమాట. చాలా మంది వుడ్ వర్క్ గురించి అడుగుతున్నారు కదా, మొత్తం అంతా చూపించేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరు చేశారు, కాంటాక్ట్ నెంబర్, బడ్జెట్ ఎంత అయింది అనేది క్లారిటీ చెప్తాం వీడియో లాస్ట్ లో. ఓకే, ఇది వచ్చేసి మా టీవీ యూనిట్. ఫస్ట్ ఇది హాల్ బయట చూపించింది ఒకసారి. బయట ఇట్లా చూపించు. బయట వచ్చేసి మాది లాస్ట్ 5th ఫ్లోర్ 502 అన్నమాట. బయట ఎట్లుంటది యాక్చువల్లీ ఈ రోజు గృహ ప్రవేశానికి ఎంటీ హోమ్ టూర్ చేయడానికి ముందే అన్ని బయట పెట్టేసాము. ఇలా ఉంటుంది అనమాట. చూడండి, మాకు ఇష్టమైన నాకు బాగా నేను చేయించుకున్నది ఇది ఒకటే. కానీ నాకు ఇష్టం కానీ నాకు నచ్చినట్టుగా నాకు చాలా ఇష్టం. టీవీలో ఇలా ఉండడము, ఈ లైటింగ్స్ ఇలా రావడము, ఈ చుట్టూ ఈ వెనకాల కూడా లైటింగ్స్. ఇది వచ్చేసి గ్లాస్, ఇదంతా గ్లాస్. మీకు కొంచెం ఇలా ఉండొచ్చు. అంటే ఇంకా ఇట్లా పెట్టినప్పుడు మళ్ళీ అది డస్ట్ ఏదో ఉంటే మాటలు పడతాయి. మళ్ళీ మనం ఎట్లయినా 5 తీసుకోవాలా 5-6 సార్లు ఇంకా క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు దీంట్లో కూడా లైటింగ్స్ వచ్చినాయి. ఇది లోపల కూడా బాగుంది, లైటింగ్ పెట్టించారు సీలింగ్ లో. అంటే ఇలా అయితే ఏమీ లేదు, ఆల్రెడీ మాకు సీలింగ్ ఉంది. ఇది మళ్ళీ మాకు సీలింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ సీలింగ్ వాళ్ళే ఇచ్చారనమాట. ఓన్లీ సీలింగ్ లైట్స్ ఇచ్చారు, లోపల ఉన్నాయి ప్రొఫైల్ లైట్స్ మన పెట్టించారు. లేదన్నా మనం పెట్టేద్దాం ఉంటారు. దీనికేమో ఇట్లా మేము సెలెక్ట్ చేసుకున్న టీవీకి ఇలా ప్రొఫైల్ వచ్చింది. ఎక్కడ డిఫరెన్స్ ఏం లేదు అసలు. మా ఇంటీరియర్ నుంచి ప్రమోట్ చేసుకుంటాం. మా ఇంటీరియర్ కదా కావాల్సింది మాకు. ఎంటీ హోమ్ టూర్ ఏమున్నాయని చూపిస్తున్నాం, తర్వాత మళ్ళీ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడేమో మేము చేసిన దాంట్లో వైట్ వచ్చింది. పైన వైట్ ఏమైనా పెడితే మరకలవుతాయి అని ఇది వుడ్. కానీ ఇది పెట్టడం లుక్ ఉంది కదా, ఇది నా ఫేవరెట్. ఇది పెట్టడం వల్ల ఈ వుడ్ బాగుంది, లుక్ బాగుంది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో చూసి స్క్రీన్ షాట్ తీసుకున్నాం. లేదు, ఇప్పుడు మావి చూసి మావి కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తీసుకోండి, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా పెద్దగా వచ్చి చూసినప్పుడు అంటే 1105 1105 ఇటు లెఫ్ట్ సైడ్ వాల్ కేమో తర్వాత బ్రోకరేజ్ అయిన తర్వాత శ్రీనివాస కళ్యాణ్ ఉంది. మొత్తం అంతా వాల్ అంతా రాజేష్ అంటే వీళ్ళ తమ్ముడు ఇంటీరియర్ చేసిన అనిల్ పరిచయం చేశాడు. తెలుసు ఎక్కడ ఏముందో తెలుసు. ఇక్కడ రసలు అనమాట. నెక్స్ట్ ఇంకా హాల్లో నుంచి ఖమ్మం నుంచి పిలిపించాం. నమస్తే తాతయ్య. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. దివ్యాన్ సుత్తి తీసుకొని ఏడవచ్చాను కొట్టమా. ఓకే, ఇప్పుడు నాకు ఇంకా బొమ్మకి కావాల్సిన ఏమన్నమాట. ఇది ఇక్కడ లైట్స్ ఇంకా లైట్ ఇక్కడ వస్తుంది రాలేదు. కొంచెం చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నాయి కొంచెం కొంచెంగా. ఇవన్నీ నేను సెట్ చేసుకున్నాను. ఇందులో మొత్తం డిజైన్స్ కలర్స్ అన్నీ నా ఇష్టం అనమాట. ఎందుకంటే మా ఆయన మళ్ళీ ఇది రాలే అది రాలేదు నువ్వు ఇది చేస్తామని మొత్తం నాకే వదిలేశాడు. అక్కడ పెట్టండి, వీడియో తీసుకున్నా వచ్చి చూస్తున్నా ఏం లేదు ఎక్స్ప్లెయిన్ చేసింది. పైన వచ్చేసి మొత్తం ఈ లాఫ్ట్ అంతా ఇట్లా రౌండ్ వైట్ కలర్, ఈ చిన్న చిన్న నాబ్స్ ఇచ్చారు. హ్యాండిల్స్ అయితే మనకి పైకి అందం అనేసి కింద పెట్టారు చిన్నది. కొంచెం అడావుడిగా ఉంటుంది, ఏమనుకో మాకు డిస్టర్బెన్స్ వస్తే. ఈ చిమ్ని ఇది క్లోజ్ అవ్వదు చూడండి, ఇది అవుతుంది అనుకుంటాం. ఇక్కడ ఏమి ఉండదా, ఇట్లనే
మోడల్ ఎట్లనా అదే మోడలే అంత ఒకటేమో ఇటు నుంచి వస్తుంది ఇంకోటేమో ఇటు నుంచి వచ్చి రెండో ఓపెన్ అవుతాయి ఇది ఉండడమే ఓపెన్ అనుకుంటా మనం బుక్ చేసి అవును అది ఓపెన్ ఉంటుంది. ఇది వచ్చేసి చిమ్మి ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు దీనికి 2 సార్లు పని అయింది ఒక పైప్ వేస్ట్ అయింది రెండోది మళ్ళీ చూసినావా ఇది ఒకటి ఇది కూడా పెట్టారా సబ్జెక్ట్ కదా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాష్ వాటర్ చేసుకోవడానికి వాటర్ కెమెరాలో చూపించండి బయట చెల్లి నేను 2 ట్యాప్స్ పెట్టారు డ్రింకింగ్ వాటర్ కి ఖాళీ ఉంటుంది షార్ట్ వీడియో తీసుకోండి ఇట్లా నార్మల్ ఇది అన్నమాట ఇది వచ్చేసి ఫిల్టర్ కి ఇది ఏదో పెట్టాను ఇది వెజిటేబుల్ వాషింగ్ చేస్తున్నారు అవునా? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చేసుకోవడానికి ఎవరిది ఇది ఐడియా రాజేషేనా వేరే వీళ్ళు ఇంటీరియర్ వీళ్ళు బిల్డర్స్ బిల్డర్స్ సింక్ కూడా చాలా ఇప్పుడు పెద్దది. లేటెస్ట్ అన్ని వస్తున్నాయి కదా ఇవేంటి దాని సింక్ మళ్ళీ సపరేట్ బౌల్ యూజ్ చేసుకోకుండా అందులోనే వాష్ చేసేసుకున్నాం కలర్ ఇవన్నీ బాగుంటుంది. ఇది వాష్ ఏరియా గిన్నెలు గిన్నెలు మీరు వచ్చినప్పుడు ఇంకా సిట్టింగ్ ఇదేమో మరి నేను కూడా ఇది చూసి ఏం చేస్తానంటే ఒక షాప్ పెట్టుకుంది అది ఇప్పుడు కొంచెం క్లీన్ చేయాలి చెయ్యాలి రా చెప్పింది అబ్బాయి రెండు మూడు సార్లు ఒక్కసారి కాదు 5-6 టైమ్స్ చేసుకోవాలి. అది ఉంది కదా vacuum cleaner. దాంతో చేసుకోండి డస్ట్ అనేది ఇది చాలా మంది నచ్చింది మా ఇప్పుడు పంతులు కూడా ఉన్నారు కదా ఖమ్మం నుండి అన్న ఎంత పడింది అని చాలా బాగుంది. ఆ, ఇంకేది? అది రాదంట ఇదిగో ఇప్పటికి ఇక్కడికి కొంచెం అది ఇటు పెడితే ఇంత ఇందులో కూడా 3 పెట్టమంటే ఇక్కడ గ్రైండర్ హైట్ రాదు అని ఒకటే సెల్ఫ్ ఇచ్చారు వీడియో దిగారికి అందుకే దాన్ని ఇది మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే డైనింగ్ ఏరియా కొంచెం చిన్నగా అయిపోయింది క్రాకరీ యూనిట్ వచ్చి పూజ యూనిట్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా చిన్నగా అవ్వడం వల్ల ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టించాము ఇది ఫోల్డబుల్ వస్తుందా వస్తుంది లోపల ప్రెస్ చేయాలి లోపల ఉన్నాయి లోపల ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది ఇట్లే కదా ఇది తీసేస్తుంది మరి పైకి అనేది పెడుతుంది ఎందుకంటే అది మాకు కొంచెం ఓకే అక్కడ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇది ఫేవరెట్ అన్నమాట చాలా బాగా వచ్చింది అందరూ మా బిల్డర్ వాళ్ళు వీళ్ళందరూ పూజ గది ఇట్లుండాలా ఇంతే ఇది ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసి గంటలు పెట్టమన్నాము రోజ్ గోల్డ్ లోనేమో ఫ్రేమింగ్ వచ్చింది అనమాట లోపల లైటింగ్ పెట్టేసి మధ్యలో పెడుతుందిగా ఏంటిది సెల్ఫా ఇక్కడే పటాలు వచ్చేది ఇది ఇప్పుడు లైటింగ్ వస్తుంది ఇవన్నీ మొన్న అది పెట్టలేదు జరుగునాని ఒకసారి నేను లేకుండా ఒకసారి చిన్న మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుంటారు అంత ఇక్కడ వచ్చేసి ఇట్లా వచ్చిన ఆల్రెడీ చూసే ఉంటారు మీరు ఇది స్టోరేజ్ ఇదంతా స్టోరేజ్ ఇది కూడా స్టోరేజ్ ఇదేమో స్టూల్ బయటకు వస్తుంది కానీ చాలా బరువు ఉంది స్టూల్ ఉంది కానీ కాదు డైనింగ్ ఇంతవరకు ఇప్పుడు క్రాకరీ యూనిట్ చూద్దాం ఈ క్రాకరీ యూనిట్ ఏంటో నాకు మొన్నటిదాకా క్రాకరీ యూనిట్ అంటే కూడా ఇందులో అన్ని గ్లాస్ ఐటమ్స్ గ్లాసులు బౌల్స్ డిన్నర్ సెట్ అన్ని పెట్టుకోవడానికి ఇదన్నమాట నేను రాజేష్కి మామూలుగా హాల్లో ఒకటి పెట్టాను ఏది ఈ సీలింగ్ ప్రొఫైల్ లైట్స్ మొత్తం పెట్టేసిండు నేను ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు అందుకే అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట మరి అవును అవి పెట్టడం ఆ తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత నేను చూసిన అయ్యో భలే మంచిగా ఉంది బాగా పెట్టిండు లైటింగ్ అవును ఎంత స్టోరేజ్ ఉంటే అంత స్టోరేజ్ నేను మనకి కూడా ఈ వీడియో ఎంత బాగా వస్తుందో హాల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇందులో ఇంకేదో పెట్టేసి వెళ్ళాలి. ఇదేందో ఆ లైటింగ్ ఇంకా మిగిలినవి మిగిలినాయా? ఇంకా కిచెన్ ఇంకా పెడతాడేమో పెడతాను మరి కావు ఇక్కడ పెట్టి ఈ కింద కింద ఉంది. కింద ఉంటుంది అక్కడ పెట్టించుకుని బాగుంటుంది ఇదన్నమాట ఇట్లా ఇది ఆల్రెడీ వచ్చింది. చూసింది. ఇది చిన్నగా ఏంటంటే మరి చెప్తే మళ్ళీ ఏమంటే చేంజ్ చేస్తుండే అప్పుడే అది చూసిండు ఆల్రెడీ ఇందులో చెప్పొచ్చు కదా అది వీడియో. జరుగు లేని ఒకసారి ఫోటో తీసుకుంటాను ఇటు వచ్చేయండి చెప్పాక దాక్కో అది ఏమో దాక్కుంటా ఆల్రెడీ ఇందాక దాక్కొని చూసిండు లోపల వేయండు వచ్చేసి ఇవన్నీ మన సపరేట్ ప్రైస్ ఇది కానీ ఇది కానీ ఇది మనకి కానీ మొత్తం అంతా సపరేట్ ప్రైస్ ఓన్లీ వుడ్ వర్క్ కి గ్లాస్ స్టోర్ మాత్రమే మేము లాస్ట్ లో చెప్పే ప్రైస్ ఇవన్నీ మన ఆప్షన్ కావాలంటే వాళ్ళు వుడ్ తోనే చేస్తారు ఇది వద్దు అని మేము సపరేట్ గా గ్రానైట్ క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది అనేసి అట్లా వాటర్ పడ్డ వుడ్ కూడా ఇదన్నమాట
కానీ నీ పూలు వేసారు చేయాలండి మీరు మళ్ళీ ఒకసారి క్లారిటీ చూపిస్తాను. ఇప్పుడు అంతా హడావుడి ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అంటే మాస్టర్ మాస్టర్స్ ఉంటారు దీంట్లో. అవి తీసేయమన్నాడు. 1 డే తర్వాత తీయచ్చు తీసే క్లాత్ తీసుకొచ్చిన తర్వాత తూడ్చేదా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఈ బెడ్రూమ్ కి మధ్యలో విండో వచ్చింది. 5 సెల్ఫ్ నిన్ననే చేశారు కదా క్లీనింగ్. అది మళ్ళా ఎవరు వాళ్ళు గ్లాసులు ఉన్న డ్రిల్ ఉంటే పైన హోల్ వాళ్ళు పైన పెట్టడానికి చేశారు. ఇక్కడ ఇది చిన్న పురుగు ఉంది. ఇవి సెల్ఫ్స్ ఉన్నాయి బాబు ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ ఉంటే మేము పైన చేస్తాం. తక్కువైంది. మనకి కిచెన్ లో క్రాకరీ నెట్, టీవీ నెట్, అక్రాలిక్ వచ్చింది. ఇదేమో మ్యాట్ అన్నమాట. కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇందులో ఎందుకు అనేసి అట్లా తీసుకున్నాము. ఇంత లోపలికి ఉంది. స్టోరేజ్ పాత ఏమన్నా పెట్టుకోవచ్చు. ఎక్కుతాం. ఇది కూడా ఏదో బాక్స్ ఉంది ఎక్స్ట్రా. ఇది ఉన్నాయి లైట్ బాక్స్ ఏది ఎన్ని ఉన్నాయి? పెట్టాలి మీకు ఉన్నా చూసారేమో. చూసి పెట్టింది. అసలు మీకు ఒక చూపిస్తాను. ఇది దీని మీద కూర్చుంటాం. మొన్న దీనికి పెయింట్ వేయలేదు. ఇప్పుడు వేసాను. లుక్ వచ్చింది కదా. ఆ. ఇది ఎవరికి కలర్ వేస్తే బాక్సులు పెట్టారు బాబాయ్ చూసినాం. చూపించింది. ఇప్పుడు ఏం కాదు. ఎవరికి లైట్ లైట్స్ ఉందా? ఇందులో నెట్ మరే పెట్టుకోవాలి. లైట్స్ లోపల వస్తే లోపల లైట్స్ అవునవును. ఇంత లోపలికి ఉంది ఇది ఇంకా. ఎంత పెద్ద బాత్రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టారు. సోప్ వి ఆ కార్నర్ లో ఇక్కడ వస్తదిగా. రాజేష్ రాదు ఒకటే పెట్టిండు. అవును అంత పైన పెట్టింది. కింద ఇంకోటి ఇంకోటి ఉంది అయితే ఇక్కడ పెట్టించాలి. ఆ. సోప్ బాక్స్ ఇక్కడ పైన షాంపూస్. ప్లేస్ లేదు అన్నాడు. ఏమో అదే కదా. ఇంకోటి వస్తుంది. ఉంచిండంటే ఇంకోటి అదేనండి. అదే బాక్స్. అవే. బాక్స్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు. అది ఏం పెట్టుకోవాలి. వచ్చేసి వాష్ బేసిన్ తీసి బాబు. నీట్గా మంచిగా వచ్చింది. కొత్తది కాబట్టి. డెకరేషన్ చేసి కింద స్టోరేజ్ ఇక్కడ. లోపల కూడా స్టోరేజ్ ఉంది. కాకపోతే ఇది ఇంకా నిన్ననే లైట్ ఉంది కదా. ఈ రూమ్ లో అక్కడ కూడా రాలే గ్లాస్ డోర్. అదన్నాడా? స్టోరేజ్ ఇక్కడ చిన్నది ఇచ్చారు స్టోరేజ్. ఇది మా రూమ్. ఇది బాత్రూమ్. ఓన్లీ మేము ఇద్దరమే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వస్తుంది కదా. పెట్టొచ్చు, సైడ్ పెట్టుకోవచ్చు. ఇంకా 2-3 ఉన్నాయి. పెట్టుకోవచ్చు, స్పేస్ ఉంది. ఒకటే పెట్టిండు మనం. సరే చూద్దాం ఒకసారి. అడుగుదాం తర్వాత వస్తాడు పెట్టేసి. ఇందులో లైట్ ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్నారు కావచ్చు. యూజ్ చేశారు వర్క్ చేసేవాళ్ళు. అది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది స్టడీ టేబుల్. నెక్స్ట్ Lights. స్టోరేజ్ బుక్స్ కి దీవెన మేకప్ వాటికి. అదా ప్లేస్ కబోర్డ్లే ఏమైనా పెట్టుకోవడానికి. అక్కడ స్టోరేజ్ ఇచ్చారు. కింద స్టడీ టేబుల్ ఇచ్చారు. చూపించు. దీని బాబు రూమ్ అంట ఇది. ఇంకా ఇక్కడ నుంచి మా దాంట్లోకి రావద్దు. ఇక మా రూమ్ లోకి రావద్దు మరి. దివ్యన్ బాబు ఏరియా ఇంకోటి ఏమేమి అవుతుంది కదా. అది వేయించుకోవాలి మనం. ఆ రాడ్స్లో పెట్టుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. పెట్టుకోవాలి పైకి. ఇది నా సెల్ఫ్. ఐరన్ చేసినవి కానీ ఇదన్నా. ఇవేమో అది- స్లైడ్. ఇది అక్కడ. అమ్మో. రాసే మొత్తం ఇదంతా ఇగో ఇక్కడ ఇచ్చారు. అవును, రాసి నాకు ఇచ్చారు. అలవాటు లేదు ఇచ్చారు. కానీ ఇక్కడ అనుకుంది. ఇవి 2 నీవే, అవి 2 అక్కవి. కింద రెండు నాయి. ఇది రాకుండా. ఓ లాక్ ఇక్కడ ఏమన్నా తెలుస్తుంది. సెన్స్ అబ్బాయి పైకి ఇచ్చింది. అక్కడ తినేస్తాను. అయ్యో, ఇది అనుకోవాలి. ఇంతవరకు అయిపోయింది. ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది? పైన సెల్ఫ్. వినపడదు. ఇక
ఫేవరెట్ బాల్కనీ. మబ్బు పట్టింది, మబ్బు పట్టాలంటారుగా. మా రూమ్ లో ఇదే నా Favorite. best. బెస్ట్ ప్లేసా? అనిల్ నాకు నచ్చింది. వాష్ ఏరియా ఏమంటే బాల్కనీ. బాల్కనీ. కానీ వర్షాలు వచ్చే ఇట్లా నిలువు పెట్టి మ్యాట్ వేయాలి దానికి. ఓకే అండి, మొత్తానికి అయితే మన ఎంటీ హోమ్ టూర్ అయితే అయిపోయింది. కొంచెం పని ఉంది కాబట్టి నైటే మాకు గృహప్రవేశం ఉంది, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. కబోర్డ్స్ గురించి డీటెయిల్గా మీకు ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడవాడు చెప్పి అర్థం కాదు కదా. ఓకే, ఈ వీడియో టీచర్తో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పల్లె వంట. థ్యాంక్ యూ, బాయ్.